నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారు? టీడీపీ అధినేత సవాల్కు తాము సిద్ధమేనన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల. వైసీపీలో బలహీన వర్గాలకు స్థానం లేదు. అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. త్వరలో నిర్ణయం ప్రకటిస్తాం. తాడిశెట్టి సోదరుల వ్యాఖ్యలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ సర్కార్ కుట్ర కేసు. నాదెండ్ల మనోహర్ ఆరోపణ. వాలంటీర్ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా అని సూటి ప్రశ్న. ముగిసిన రోడ్డు భద్రతా వారోత్సవాలు. పలువురు డ్రైవర్లను సత్కరించిన డీటీసీ అధికారులు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలను ప్రజలే విరగొడతారు. తొందర ఎందుకన్న టీడీపీ నేత కోవెలమూడి నాని. ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, మేం చెబుతున్న వాటిలో అబద్దం ఉందా? 2.55 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయింది వాస్తవం కాదా? చర్చించేందుకు మేం సిద్ధమని అన్నారు. అధికారంలోకి రారని తెలిసి ఎన్ని ఛాలెంజ్లైనా చేస్తారని మండిపడ్డారు. సీఎం జగన్ను తిట్టడం తప్పిస్తే చంద్రబాబు ఏదైనా మాట్లాడుతున్నారా అని మండిపడ్డారు. తన పాలనలో ఇది చేశామని చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఏదైనా ఉందా అని సూటిగా ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారు అని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తాము అమలు చేశామని సజ్జల చెప్పారు. చంద్రబాబు సవాల్కు తాము సిద్ధమేనని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు సంబంధించి ఏమేమి ఉన్నాయో చెప్పు. పాలనలో మేము చెప్తున్న వాటిలో ఏమి అబద్ధాలో చెప్పు. విత్ ఫిగర్స్ చూపించు. అప్పుడు కూడా నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు? వేరే ఎవరైనా నాయకులు వస్తారు, కూర్చుంటారు. ఎప్పుడు వస్తారంటే నువ్వు అనే దాంట్లో అది అసంబద్ధంగా లేకపోతే, హేతుబద్ధంగా ఉంటే అప్పుడు ప్రజలే నువ్వు అన్న దాంట్లో అర్థం ఉంటే నిన్ను అభిమానిస్తారు, ఆదరిస్తారు. లేదనుకుంటే మళ్ళీ చీత్కరిస్తారు. అంతిమంగా నిర్ణయించే ప్రజలు. అది కూడా దగ్గరలోనే ఉంది. 50 రోజులు. ఇదేం పెద్ద 2 ఏళ్ళు 3 ఏళ్ళు లేదు. దానికి ఇక్కడ పొద్దుపోని ఛాలెంజ్లు ఎందుకు? ఊసిపోక మీడియాలో స్పేస్ కోసం ఇది చేయడమే, మాట్లాడడం కౌంట్ డౌన్ ఇంత ఎందుకు? స్ట్రైట్ ఈ రోజు పెట్టుకోండి. రోజు ఏమేమి అనాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఆరోపణలు ఇదిగో ఈ ప్రాతిపదిక మేము చేస్తున్నామనంటే రిప్లై ఇవ్వడం ఇస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు ఇవన్నీ కూడా అనవసరం. నిజంగానే కౌంట్ డౌన్ మొదలైంది. 50 రోజులు. మేము అదే అనేది ప్రజలు నిర్ణయిస్తారుగా. ఈ రోజుకు మేము ఏమేం చేశాము, ఇవి చేశామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మా నాయకుడుగా అంత ధీమాతోనే మేము మంచి చేశామనుకుంటేనే మీరు ఓటు వేయండి, ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు. నువ్వు అలా అడగగలుగుతున్నావా? మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం. నీకు నిజంగా నీవు పెట్టిన దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన అదేది జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి, మేము వస్తే అవే తీసుకొస్తాం, వాటితోనే మేము పని చేయిస్తామని ఒక మాట అనుకోమను. ఎందుకు ధైర్యం చాలట్లా? ఆ మాట ఎందుకు అనట్లా? ఉదాహరణ మేము మద్య నిషేధం అన్నాం, లేదంటే సిపిఎస్ గురించి చెప్పాం. ఆ రోజు అనుకున్నాం, చేయాలనుకున్నాం. కానప్పుడు ఇది కాలేదని ఎందుకు కాలేదో కూడా చెప్తున్నాం. వీళ్ళలాగా మేము చేసినామని బుకాయించడము, లేదంటే మళ్ళీ వచ్చినప్పుడు మర్చిపోతారులే జనం అప్పుడు చేస్తామని చెప్పడం మాత్రం చేయం. ఆయన చేయగలిగిన మాత్రమే చెప్తాడు. తమ రాజకీయ జీవితం కార్యకర్తలతోనే ముడిపడి ఉందని మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు అన్నారు. రింగ్ రోడ్లో జరిగిన తాడిశెట్టి సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు పాల్గొన్నారు. వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు తమ్ముడు మురళి అశేషంగా పనిచేసినా పార్టీలో సమున్నత స్థానం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సొంత ప్రయోజనం కోసం కాకపోయినా తమ వెంట ఉండే కార్యకర్తల కోసమైనా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం నెలకొందన్నారు. ప్రాధాన్యత ఇవ్వని వైసీపీలో కొనసాగడం ఇష్టం లేకనే భవిష్యత్ కార్యాచరణకు పూనుకున్నట్లు పేర్కొన్నారు. అతి త్వరలో తాము ఏ పార్టీలోకి వెళ్తామనేది ఖచ్చితంగా ప్రకటన చేస్తామని తెలిపారు. అనంతరం తాడిశెట్టి మురళి మాట్లాడుతూ, పార్టీ కోసం ఎంత కష్టపడినా కనీసం నామినేటెడ్ పదవి కూడా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవం కోసం తప్పించాడు. తమ్ముడు ఎప్పుడు పదవుల కోసం ఆశించలేదు.
పదవులు వస్తాయని కూడా అనుకోలేదు. కష్టపడితే పదవులు వస్తాయి, కష్టపడినా కూడా పదవులు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ స్థానిక నాయకత్వం పార్టీ మీటింగ్లు కూడా తమ్ముని పిలవని పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. మరి పార్టీలో ఉంటూ పార్టీ కార్యక్రమాలను భుజాన వేసుకొని ఎన్నో ఎన్నికల్లో, ఇక్కడ జరిగిన ఎన్నికల్లో అన్నిట్లో తమ్ముడు అండదండగా ఉన్నాడు. ఎంత అన్యాయంగా ప్రవర్తించారంటే తమ్ముడు పట్ల దాన్ని నేను పూర్తిగా విభేదిస్తున్నాను. ఈ అధికార పార్టీ యొక్క సామాజిక వర్గానికి చెందిన మనుషులకే ఇక్కడ న్యాయం జరుగుద్ది. ఏది చేయాలన్నా ఏది జరగాలన్నా వారి కన్నుసన్నులో జరుగుతుంది. ఇక్కడ నేను ఏ రాజకీయ పార్టీకి వెళ్ళేది మీ అందరికీ తెలియజేస్తాం, మీ అభిప్రాయాలు తెలుసుకుంటాం. కానీ ఈ పార్టీలో కొనసాగటం మాకు ఒక్కింత కూడా ఇష్టం లేదు. ఈ రాజకీయ పార్టీ యొక్క సామాజిక వర్గమే నాయకులు. ఇక్కడ బీసీలు, బలహీనులు, కాపులు, ఇతర ఏ సామాజిక వర్గానికి ఇక్కడ పదవులు రావు. ఈ అణిచివేతని ఎదుర్కోవాలంటే మనందరం కూడా కొత్త ప్రయాణానికి మీరందరూ తోడ్పడాలి, మాతో పాటు నడవాలి. ఎన్నో పదవులు అందరికీ ఇస్తూ వచ్చారు. మన గుంటూరు జిల్లాలో కూడా ముగ్గురికి ఎమ్మెల్సీ ఇచ్చిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. వారు చేసిన సేవల్ని నేనేం తప్పుపడట్లేదు. వాళ్ళకన్నా నేను చేసిన సేవలు ఏం తక్కువ అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడిందని. మేము ఓట్లు వేయించలేదా? మేము ఎమ్మెల్యేని గెలిపించలేదా? మేము మీ ప్రభుత్వం ఏర్పడడానికి ఎటువంటి కృషి చేయలేదా? రాత్రనక పగలనక కష్టపడి ఎమ్మెల్యేని గెలిపిస్తే మీరు మాకు ఇచ్చిన గౌరవం సున్నా. మీ అందరి యొక్క ఆశీర్వాదంతో, మీ అందరి యొక్క సపోర్ట్ తోటి, మీ యొక్క బలంతో ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటాం అన్నయ్య నేను కలిసి. వాలంటీర్ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా అని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. తెనాలిలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా కేసు నమోదు చేసిందని ఆరోపించారు. వాలంటీర్లను ఇంటింటికి తిరిగి సేకరిస్తున్న సమాచారం ఎక్కడ భద్రపరుస్తున్నారని పవన్ అడిగితే సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్లపై జనసేనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని మనోహర్ స్పష్టం చేశారు. ఈ వాలంటీర్ వ్యవస్థలో వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈ సమాచారం సేకరించడానికి ఎవరు ఆథరైజ్ చేశారు? ఇది ప్రధానమైన 3 ప్రశ్నలు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద, ప్రైవసీ యాక్ట్ కింద కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రభుత్వాలు కూడా ఇటువంటి అంశాలపైన చాలా ఆచితూచి జాగ్రత్తగా సమాచారం సేకరిస్తుంటారు. వ్యక్తిగత సమాచారం సేకరించకూడదనే దానిపైన ఆయన నిరంతరం ఈ ఇష్యూని మాట్లాడుతూనే వచ్చారు. దీనికి సమాధానాలు ఎక్కడ కూడా రాలేదు. రాకపోగా అధికారంలో ఉన్న పోలీస్ ఆఫీసర్లని, మంత్రుల్ని, శాసనసభ్యుల్ని, ఎంపీల్ని పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగతంగా దాడి చేయడం, వాలంటీర్ వ్యవస్థనే కించపరిచారనే ఒక భావన తీర్చడానికి వీళ్ళు విపరీతంగా ప్రయత్నం చేశారు. అసలు గ్రామ వార్డు వాలంటీర్లకి ఎక్కడైనా లీగల్ శాంక్షన్ ఉందా? రాష్ట్రంలో విధ్వంస పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోలుముడి రవీంద్ర తెలిపారు. అరండల్పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరిది అభివృద్ధో ఎవరిది విధ్వంసమో ప్రజలు ఇప్పటికే గమనించారని చెప్పారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి మరలా ఓట్లు అడుగుతానని ప్రకటించిన సీఎం జగన్ ఎక్కడ అమలు చేశారో చెప్పాలని నాని ప్రశ్నించారు. గుంటూరులో డయేరియాతో ప్రజలు మరణిస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందని కోవెలమూడి నాని ధ్వజమెత్తారు. పరిపాలన సంక్షేమం పేరుతో నువ్వు ఏం చెప్పినా జనం నమ్మే విధంగా లేరు. ఈ 5 ఏళ్లలో ఏ విధంగా నువ్వు ఎటెళ్ళినా విధ్వంసమే కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా విధ్వంసం తప్ప ఏమీ లేదు. ఒక పోలవరం కానివ్వండి, ఒక రాజధాని రైతుల దగ్గరకు విషయాల్లో కానివ్వండి, ఆశా వర్కర్లు కానివ్వండి, మీరు ఏ యొక్క డివిజన్ చూసినా కూడా జగన్ రెడ్డి అక్రమాలు, దోపిడీలే తప్ప వేరే ఏం కనపట్లేదు. అదేవిధంగా అతను నిన్న సిద్ధం అని చెప్పి రాప్తాడులో సభ పెట్టాడు. ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం పరిచాడో మనందరం చూసాం కళ్ళతో. ఒక ఆంధ్రజ్యోతి విలేకరిని
ఏ విధమైన మందు ప్యాకెట్లు, ఏ విధంగా బిర్యానీ పొట్లాలు, మందు బాటిల్స్ ఇస్తున్నారో అవన్నీ తీస్తున్నాడని వాళ్ళందరూ కూడా చితకబాదారు. అదే ఆ ఏరియాలో ఉన్న స్కూల్ బస్సులు కానివ్వండి, ఆర్టీసీ బస్సులు కానివ్వండి, ప్రజలందరూ ఎక్కట్లుగా ఇబ్బంది పడినా కానీ డబ్బులు ఇచ్చి జనాన్ని సభకు త్రోలి అక్కడ వాళ్ళందరం కూడా ఇబ్బంది పెట్టిన మామూలు సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టిన ఘనత జగన్ రెడ్డిది. గుంటూరులో గత 15 రోజులుగా కలుషిత నీరు తాగి ఇప్పటివరకు పలువురు మృతి చెందగా అనేక మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, ఆయా కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ నేత నసీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో నిర్వహించిన స్పందనలో టీడీపీ నేతలతో కలిసి కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి వినతి పత్రం అందించారు. డయేరియాతో ఇప్పటివరకు 4 మృతి చెందారని, ఒక్కరికే ప్రభుత్వం ఆర్థిక సాయం అందించిందని నసీర్ అన్నారు. కలుషిత నీరు త్రాగి ప్రజలు చనిపోతూ ఉంటే స్థానిక శాసనసభ్యులు తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. కానీ ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఉండి చనిపోయినటువంటి కుటుంబాలను ఓదార్చడానికి వెళ్లకుండా చనిపోయినటువంటి వ్యక్తులు వేరే కారణాలతో చనిపోయారు అని చెప్పి మాట్లాడడం నీకే చెల్లింది నిస్సిగ్గుగా. గుట్కా గంజాయిలు అమ్ముకునేటువంటి నీకు ఒక మనిషి ప్రాణం గురించి ఏం తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా ముస్తఫా గారిని అడుగుతా ఉన్నా. ఎక్కడైనా ఒక ఇంటికి వెళ్ళి పరామర్శించావా? ఒక కలెక్టర్ గారికో, ఒక ఎంఆర్ఓ గారికో, ఒక కమిషనర్ గారికో ఈ వ్యక్తి చనిపోయాడు, వీటి మీద నిర్ధారించుకొని వీళ్ళకి సహాయం చేయమని చెప్పి అడిగావా ముస్తఫా గారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ప్రజల పక్షాన పోరాడడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా కలిసి గత 15 రోజుల నుండి చనిపోయినటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శిస్తూ ఉన్నాం. వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాం. మంచినీటి ట్యాంకర్లను పెట్టాం. ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నాం. మా నాయకుడు చెప్పినటువంటి విధంగా ఇంటింటికి మంచినీరు ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఈ నెల 20వ తేదీన విజయవాడ ఎంబీ భవన్లో సిపిఐ సిపిఎం సదస్సు జరుగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జంగాల మాట్లాడుతూ బీజేపీ మతం పేరుతో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందుతోందని తెలిపారు. కనుక ఈ సదస్సుకు లౌకిక ప్రజావాదులంతా హాజరై జయప్రదం చేయాలని కోరారు. అంబానీ, అదానీ దేశ ఆర్థిక పారిశ్రామిక రంగాల్ని ధ్వంసం చేస్తూ ఉంటే బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులు దేశంలో మతోన్మాదాన్ని రోజు రోజుకి మరింత రెచ్చగొడుతూ అమానవీయమైనటువంటి ఘటనలకి ప్రజల్ని పురుగొల్పుతూ ఇవాళ మతం పేరుతోటి రాజకీయ వ్యవస్థని శాసించే దశకి తీసుకొని రావాలని దురాలోచన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షాల యొక్క కుతంత్రాలకు వ్యతిరేకంగా భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వ్యవస్థను కాపాడాలని బీజేపీకి మద్దతుగా వంతబడుతున్నటువంటి రాజకీయ శక్తులని ఓడించాలని 20వ తేదీన విజయవాడలో జరిగే సదస్సు సిపిఐ సిపిఎం కార్యకర్తలతో పాటు లౌకిక ప్రజాస్వామ్య శక్తులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ముగిశాయి. నెల రోజుల పాటు రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ చట్టాల అమలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు రోడ్డు ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ కృష్ణవేణి డీటీసీ కరీం తెలిపారు. గుంటూరులోని డీటీసీ కార్యాలయంలో నిర్వహించిన రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సభలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు డ్రైవర్లను సత్కరించారు. రహదారి ప్రమాదాల నివారణ, తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ అయితే దానిపైన ఎటువంటి ఎడ్యుకేషన్ మనం ప్రజల్లో డెవలప్ చేయాలి, తర్వాత చట్టాలు గుడ్ సమారిటన్ లాస్ ఏం చెప్తున్నాయి అనే వాటిపైన సింపోజియమ్స్ ఇవి నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా చైతన్యవంతులయ్యి ప్రమాదాల నివారణ, యాక్సిడెంట్ జరిగితే ఏం చేయాలి, తర్వాత మనము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సూచనలు ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఎటువంటి అవగాహనతో ప్రజలందరూ నడుచుకోవాలి అనే విషయాలపైన క్షుణ్ణంగా ప్రతి విద్యా సంస్థ, అలాగే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్, ఎక్కడెక్కడైతే స్కూల్ పిల్లలు కానీ, స్కూల్ బస్సెస్ కానీ, అలాగే ఆటో యూనియన్స్ కానీ ఉన్నాయో ఆ అన్ని చోట్ల కూడా పూర్తి నిబద్ధతతో రహదారి భద్రతా నియమాలు పాటించాలని చెప్పి దేశవ్యాప్తంగా లక్షల్లో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో, జిల్లా వ్యాప్తంగా వందల్లో మరణాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటిని
కనీసం ఒక 20% తగ్గించాలి ఈ సంవత్సరం అనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. నేను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంటు మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ ఈ గుంటూరు జిల్లాలో రహదారి ప్రమాదాలను తగ్గించే దిశగా చర్యలు చేపడతామని. ప్రభుత్వ ఉద్యోగాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆందోళనకు దిగింది. జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయం వద్ద ఉద్యోగులు ధర్నా చేసి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత కూడా సిపిఎస్ రద్దు హామీని నెరవేర్చకపోవడం దారుణమన్నారు. ఉద్యోగుల బకాయిలు చెల్లించడంతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా, మహిళా నాయకులు సుమిత్రాదేవి తదితరులు పాల్గొన్నారు. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో గత ఎన్నికల్లో పెట్టి మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి అంశము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కార్యదర్శి దగ్గర ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి దానికి అనుగుణంగా 4 సంవత్సరాల 10 నెలలు దాటిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా సిపిఎస్ రద్దుకు నోచుకోలేనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. భవిష్యత్తులో రిటైర్మెంట్ తర్వాత ఏంటి, ఈ సిపిఎస్ వలన ఉద్యోగులు ఏ విధంగా నష్టపోతున్నారు, తర్వాత వచ్చేటువంటి పరిణామాలు ఆలోచించి దూరదృష్టితోటి ప్రభుత్వం మాకు న్యాయం చేయవలసిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హెచ్ఐవిపై అవగాహన కల్పిస్తూ కళాజాత నిర్వహించారు. సిరి మహిళా సాధికారత సొసైటీ ఆధ్వర్యంలో జిన్నా టవర్ సెంటర్ వద్ద హెచ్ఐవి నివారణపై నాటకాన్ని ప్రదర్శించి అవగాహన కల్పించారు. హెచ్ఐవి సోకకుండా ప్రతి ఒక్కరూ నివారణ చర్యలు పాటించాలని కోరారు. హెచ్ఐవి అంటువ్యాధి కాదని, వ్యాధి సోకిన వారిని అంటరాని వారిగా చూడవద్దన్నారు. హెచ్ఐవి నివారణ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి నేతృత్వంలో ఈనాడు ఒక చక్కని కళాజాత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చక్కగా 25 రోజుల పాటు ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది. ఈ హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరు కూడా హెచ్ఐవి వారి పట్ల వివక్షత చూపించకూడదు. 99% హామీలు అమలు చేశామని ప్రగల్భాలు పలుకుతున్న సీఎం జగన్ వైసీపీ మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు సవాల్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడు సభలో జనసేన గాజు గ్లాసు గుర్తుపై చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఖండించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పాలనలో వైసీపీ గుర్తైన ఫ్యాన్ కు ఉరివేసుకుని ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్న విషయాన్ని గమనించాలన్నారు. జనసేనపై చేయడానికి ఏమీ ఆరోపణలు లేక ఎన్నికల కమిషన్ ఇచ్చిన గుర్తును కించపరిచేలా మాట్లాడడం సీఎం విఘ్నతకు వదిలేస్తున్నట్లు చెప్పారు. 99% హామీలను అమలు చేశామని మాట్లాడే వాళ్లు వైసీపీ మేనిఫెస్టోలోని అంశాలను ఎంత మేరకు అమలు చేశారో చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. మరణ పాపం ఏదో ఎంతకాలం నుంచి ఈ పదాలు రాయడానికి కష్టపడ్డాడు కానీ ఆ స్క్రిప్ట్ రాసినాడు ఎవడో కానీ వాడు ఆ పిచ్చినాయాలకి తెలియదేంటి? ఫ్యాన్ ఉంటుంది, ఇంట్లోనే ఉంటుంది, దానికే ఉరేసుకుని చచ్చిపోయేది జనం. ఇవాళ తమర పరిపాలనలో మీ ఘనకార్యాల వల్ల నీ సింబలైనటువంటి ఫ్యాన్కి ఉరేసుకుని ఎంతమంది చనిపోయారు? ఆ లెక్క ఒకసారి తీద్దాము బయటికి. గ్లాసు టీ తాగిన తర్వాత ఏ ఒక్కడైనా సరే కడిగి మళ్ళీ లోపల పెట్టుకుంటాడు. ఈవెన్ 1,00,000 కోట్లు కొట్టేశాడన్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు కానీ, ఈ ముఖ్యమంత్రి గారు సతీమణి కానీ వీళ్ళు ఒకవేళ వాళ్ళు తాగటానికి లక్షల్లో ఒక కప్పు కొనుక్కొచ్చుకున్నా, లేదంటే ఒక బంగారంతో పట్టి ఒక బంగారం గ్లాసు ఏమంటే టీ కప్పును ఒక బంగారు గ్లాసులో చేపించుకున్నా, టీ తాగిన తర్వాత మళ్ళీ కడిగి జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకుంటారు. దానికి ఉన్నటువంటి విలువ అది. కానీ నువ్వు ఇంట్లోనే ఉండాలని దాని విలువేంటి? అది మనుషులను చంపే ఒక యంత్రంలా తయారైంది. తాడికొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం జేకేసీ కళాశాల రోడ్లో ఏర్పాటైంది. ఈ కార్యాలయాన్ని జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. సంక్షేమం మాటున సీఎం జగన్ ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. పింఛన్ స్కీమ్ను తీసుకొచ్చిన ఘనత టీడీపీదేనన్న విషయాన్ని
గుర్తుపెట్టుకోవాలన్నారు. వైసీపీ అరాచక పాలనకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అలాగే చంద్రన్న బీమా పథకాన్ని ఆలోచన చేసి పేద వర్గాలకు అందరికీ కూడా మరి చనిపోతే యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షలు, అలాగే సహజంగా మరణిస్తే 2 లక్షలు, చనిపోయిన వెంటనే 5,000 రూపాయల నగదు మట్టి ఖర్చులు కానీ దహన సంస్కారాలకు కానీ వెంటనే ఇచ్చి ఆ పెద్ద కర్మ జరిపే రోజుకి వారి డబ్బుల్ని బీమా ద్వారా బీమా సౌకర్యాన్ని కలుగజేసింది తెలుగుదేశం. 25,000 కిలోమీటర్ల వాడవాడలో చంద్రన్న బాట వేసింది తెలుగుదేశం పార్టీ. అనేక సంక్షేమ పథకాలు ప్రతి పండగకి కూడా కానుకలను ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. విదేశీ విద్యని ఏర్పాటు చేసింది, దానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం ద్వారానే, అది నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ద్వారానే జరిగినాయి తప్ప వేరేమి కాదు. జగన్మోహన్ రెడ్డి పేర్లు మార్చుకున్నాడు, స్కాలర్షిప్లకు కూడా ఆయన పేరు పెట్టుకున్నాడు. అదేవిధంగా ఇంటికి కూడా అతను జగనన్న కాలనీ అని పెట్టినాడు. ఇళ్ల స్థలాలు ఇవ్వటం అనేది కొత్త కాదు. తెలుగుదేశం 3 సెంట్లు ఇచ్చింది. మళ్ళీ ఈ భవిష్యత్తు హామీ ఏమి ఇవ్వబోతున్నారంటే కనీసం 2 సెంట్లు తగ్గకుండా ఇళ్ల స్థలాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఈయన చేస్తున్నది ఏమిటో. కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యపై జిల్లా ఎస్పీ సమగ్ర విచారణ జరపాలని ఎన్ఎస్యుఐ నాయకులు డిమాండ్ చేశారు. కేఎల్ యూనివర్సిటీలో జరుగుతున్న విద్యార్థుల మరణాలపై విచారణ జరపాలని స్పందన కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నాయకులు జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ఇతర రాష్ట్రాల నుండి కేఎల్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు అనేక కారణాలతో మృతి చెందడం దురదృష్టకరమన్నారు. యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు మృతి చెందుతున్నారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కరీం, న్యాయ విభాగం నాయకులు సుధీర్ తదితరులు పాల్గొన్నారు. కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యానికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఇలాంటి సంఘటనలు మరలా జరిగితే చూస్తా ఊరుకోం. మొన్న గుంటూరు నగరంలో కేఎల్ యూనివర్సిటీ బస్సులు ఆపడం కాదు, ఈసారి ఏకంగా మీ యొక్క యూనివర్సిటీని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కేఎల్ యూనివర్సిటీలో విపరీతంగా విద్యార్థులు గంజాయిలకు అలవాటుపై మాదక ద్రవ్యాలకు కూడా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎట్నుంచి వస్తూ ఉన్నాయి ఈ యొక్క మాదక ద్రవ్యాలు కూడా విపరీతంగా కేఎల్ యూనివర్సిటీ ఒక 500 మీటర్ దూరంలో నుంచి చెట్లలో విపరీతంగా అమ్ముతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. దీన్ని కూడా ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు మా యొక్క విన్నతి పత్రాన్ని ఎస్పీ గారికి, గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారికి వారికి ఇచ్చి తక్షణమే ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలను అందజేశారు. నగరానికి చెందిన నాగమ్మ అనే వృద్ధురాలి నుండి తన పెద్ద కొడుకు ఇల్లు తీసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. తన 3 పిల్లలకు సమానంగా ఇల్లు రాస్తే పెద్ద కొడుకు బలవంతంగా ఇంటి పేపర్లు లాక్కున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇల్లు కూడా పెద్ద కొడుకు తీసుకుంటే మరో 2 రోడ్డున పడతారని వాపోయారు. జిల్లా ఎస్పీ స్పందించి న్యాయం చేయాలని కోరారు. సిఐ గారు ఇక్కడ కొత్తపేట పోలీస్ స్టేషన్కి పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత సిఐ గారు ఏమన్నారంటే, అమ్మ ఉన్న పలంగా మేమైతే కాగితాలు ఇప్పించలేము, మాకు కొన్ని పరిధులు ఉంటాయి అని చెప్పేసి అన్నారు. సరేలే అని చెప్పేసి మరి ఎట్లా సార్ అని అంటే ఇంకేదన్నా ఉంటే మీరు కోర్టుకి వెళ్ళి తేల్చుకోండి అన్నారు. మళ్ళీ 3కి ఇంటికి సంబంధం అని అన్నట్లుగా మళ్ళీ ఒక మాట చెప్పారు సిఐ గారు. చెప్తే మేమేమన్నామంటే అట్లా ఎట్లా సార్, మరి ఉద్యోగం ఉంది, మళ్ళీ ఇప్పుడు ఇల్లు కావాలంటున్నాడు, మేమిద్దరం ఉన్నాం కదా, ఇప్పుడు పైగా ఆయన ఉద్యోగం చేసుకుంటా మళ్ళీ 1,20,000కి పెన్షన్ బుక్ కూడా తాకట్లో పెట్టుకున్నాడు. మేము వచ్చి ఆ మాట చెప్తే ఇంకా ఆమె కొడుకనని ఒకవేళ మళ్ళీ రాసిచ్చిందేమో అని చెప్పేసి ఆమె అంటుంది. ఆమె అయితే రాసి లేదనని చెప్పేసి ఆమె చెప్తుంది. సార్ దయచేసి మీరు అందరూ మాకు న్యాయం చేయమనని ఆ ఇంటికాయ తలిపించి చౌడవరంలోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో పుష్కర బ్రహ్మ కలశాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. అవధూత దత్తపీఠం ఆధ్వర్యంలో రేపు ఎల్లుండు అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధికారులు తెలిపారు. అవధూత దత్తపీఠాధీశ్వరులు గణపతి సచ్చిదానంద స్వామీజీ దివ్య అనుగ్రహ ఆశీస్సులతో దత్తపీఠ ఉత్తరాధికారి దత్త విజయానంద తీర్థ స్వామీజీ సమక్షంలో పుష్కర బ్రహ్మ కలశాభిషేకాలు జరగనున్నాయి. మంగళవారం ఉదయం గణపతి పూజతో అభిషేకాలు ప్రారంభం కానున్నట్లు ఆలయ కమిటీ ట్రస్ట్ మెంబర్ సీతారామరెడ్డి తెలిపారు. విజ్ఞాన మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో సభ్యులు వెంకటరత్నం, రాజేంద్రబాబు, నాగేశ్వరరావు, గాంధీతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి
గణపతి సచ్చిదానంద స్వామీజీ యొక్క ఉత్తరాధికారి దత్త విజయానంద తీర్థ స్వామీజీ అంటే అవధూత దత్తపీఠము మైసూరు యొక్క ఉత్తరాధికారి రేపు ఉదయం గుంటూరు చౌడవరం ఆశ్రమానికి ఉదయం 10 గంటలకు వస్తున్నారు. వచ్చిన తర్వాత వారు వచ్చేటువంటి సందర్భాలలో 1,00,000 దత్త హోమాలు జరుగుతాయి. అంటే దానికి 40 మంది ఋత్విక్కులు 2 రోజులు నిరంతర పారాయణం చేసి 1,00,000 పారాయణం చేసి అక్కడ ఉన్నటువంటి గుడులకు శక్తిని ఆపాదిస్తారు. అదేవిధంగా ఆ కార్యక్రమంలో పూర్ణాహుతిలో పాల్గొంటారు. తర్వాత దత్తాశ్రమాలలో శ్రీచక్ర పూజ అనేటువంటి ఒక విశేషమైనటువంటి పూజ ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణం సుమారు 2,000 మంది భక్తులతో విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది. అలాగే 21వ తేదీ ఉదయం నుంచి ఈ ప్రధాన దేవతామూర్తులకి గర్భాలయంలో ఉన్న అన్ని దేవతామూర్తులకి పూజ్యశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి చేతుల మీదుగా మహాసంప్రోక్షణ కార్యక్రమం, కుంభాభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు 50 మంది పాల్గొని స్వామీజీ వారి చేతుల మీదుగా ప్రసాదం తీసుకొని అలాగే తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాదాలు కూడా స్వీకరించవలసిందిగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలపై వినతిపత్రాలను అందజేశారు. స్వర్ణభారతి నగర్కు చెందిన బాజీ అనారోగ్యం బారిన పడడంతో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. అధికారులు పెన్షన్ ఇవ్వకుండా ఏదో ఒక కారణం చూపి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ స్పందించి పెన్షన్ ఇప్పించాలని స్పందన కార్యక్రమంలో వేడుకున్నారు. బాధితుల నుండి ఫిర్యాదులు అందుకున్న జిల్లా కలెక్టర్ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నాకు వేరే వాళ్ళు పింఛన్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నారండి. హెల్త్ పరంగా నా ఆరోగ్యం దెబ్బతినింది. నాకు ఇలా చేయాలి ఇలా చూడాలని తెలియదు. పలానా రవికుమార్ అనే అతను నా దగ్గరికి వచ్చి ఆ 10,000 ఇస్తే పింఛన్ పెట్టిస్తే అదే సదరన్ సర్టిఫికెట్ ఇప్పిస్తాను, ఆ సర్టిఫికెట్ తెచ్చుకొని పింఛన్ పెట్టుకో, నీ నెల 3,000 పింఛన్ వచ్చింది, నీ పిల్లల్ని బతికించుకుందు అన్నారు. అంటే సరే నేను పని చేసుకోలేకపోతున్నాను, నా పరిస్థితి బాగాలేదు, నేను చేసుకోలేకపోతున్నాను అని చెప్పి నేను ఆడ ఏడ అప్పులు తీసుకొని పలానా మనిషికి రవి అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చాను. 2 సార్లుగా 5,000 తీసుకున్నాడు. ఫస్ట్ సారి ఏం పని అవ్వాలా, రెండోసారి తీసుకున్నప్పుడు సదరన్ సర్టిఫికెట్ ఇచ్చాడు. సదరన్ సర్టిఫికెట్ ఉంది. పింఛన్ ఎట్లాగైనా కలెక్టర్ గారు నా మొరాలకి ఇచ్చి నాకు పింఛన్ వచ్చేటట్టు దయ కలిగిస్తే నా కుటుంబాన్ని ఆదుకున్నట్టు ఉంటారు. నేను ఆ జీవితాంతం ఆయనకి నేను రుణపడి ఉంటాను. ఈ వక్బోర్డు ఆస్తులు ఎవరైతే మాకు ఇచ్చిన ఈ అధికారాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు అబ్గోడ్ ఆస్తులు మొత్తం కూడా ఎక్కడుంటే కబ్జా చేసిన మొత్తం కూడా చేయమని ఇచ్చిన ఆదేశాల ప్రకారం అయితే మా పదవులు ఇచ్చినందువల్ల ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే దీనిపై చర్య తీసుకొని మీ మీడియా సమ్మకంగా మీరు ఈ వారిపై కేసులు కట్టాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. హిందూ కళాశాలలో వైజాగ్కు చెందిన ఇన్ఫిస్కిల్ సాఫ్ట్వేర్ కంపెనీ వారిచే బీఎస్సీ కంప్యూటర్స్ మరియు బీకామ్ కంప్యూటర్స్ విద్యార్థులకు ఉన్నత విద్య మరియు ఉద్యోగ అవకాశాల మీద అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో కంపెనీ గుంటూరు బ్రాంచ్ మేనేజర్ రామనాగభూషణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగం రావాలంటే స్కిల్ మీద ఆధారపడుతుంది అని, పైథాన్ ఈరోజు ఎక్కువగా వాడుతున్నారని అన్నారు. అనంతరం విద్యార్థులతో నాగభూషణం ఇంటరాక్ట్ అయి సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో కంప్యూటర్ విభాగాధిపతి శరత్ కుమార్, అధ్యాపకులు రమ్య, సుకన్య, నజీర్ మరియు కామర్స్ అధ్యాపకురాలు వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చూస్తున్నారు బయట మార్కెట్లో అందరూ జాబ్స్ లేవు, ఏ కంపెనీస్ తీసుకోవట్లేదు అంటే బేస్డ్ ఆన్ స్కిల్స్ అండి. మనకి స్కిల్స్ ఉంటేనే మాత్రమే జాబ్స్ వస్తాయి. మీ డిగ్రీ అయిపోయిన తర్వాత డిఫరెంట్ సెక్టార్స్ లో జాబ్స్ ఏ విధంగా వస్తాయి, జాబ్స్ ఆపర్చునిటీస్. అదే మాదిరిగా ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు జాయిన్ ఇన్ ఎనీ హైయర్ ఎడ్యుకేషన్, ఐదర్ ఇట్ ఈస్ ఎంపీ ఆర్ ఎనీవన్, మీరు ఎంఎస్సీ కానీ ఎంఎస్సీ అయిపోయిన తర్వాత ఎంపీలో రీసెర్చ్ రంగంలో వెళ్ళాలి అన్నా మరి ఏ విధంగా మూవ్ అవ్వాలి.
ఏపీఐఏసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన జంకే వెంకటరెడ్డిని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఏపీఐఏసీ డైరెక్టర్గా నియమితులైన కాకుమాను సదాశివరెడ్డిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆళ్ల అయోధ్యరామరెడ్డి మాట్లాడుతూ స్వీకరించిన పదవులతో వైసీపీ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. పెదకూరుపాడు మండలం తాళూరులో 2 కోట్లతో నిర్మిస్తున్న కళ్యాణ మండపం నిర్మాణానికి రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డితో కలిసి నంబూరు శంకర్రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ పెదకూరుపాడు నియోజకవర్గంలో ఆలయాలు, కళ్యాణ మండపాలు వంటి అభివృద్ధి పనులకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి సాయం పెద్ద ఎత్తున అందుతుందని అన్నారు. అమరావతి మండలం వైకుంఠపురం ఆలయం అభివృద్ధికి టీటీడీ కొంత సాయం అందిస్తుందన్నారు. క్రోసూరులో త్వరలో 2 కోట్ల రూపాయలతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మించబోతున్నామన్నారు. ఆలయాల అభివృద్ధి కోసం దాదాపు అన్ని గ్రామాల్లో ఆలయాల అభివృద్ధికి శ్రీవాణి ట్రస్ట్ నిధులు అందుతున్నాయన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో తన వంతు కృషి చేస్తున్నానన్నారు. ప్రతి గ్రామంలో సురక్షిత మంచినీరు కోసం జలజీవన్ మిషన్ ద్వారా సుమారు 80 కోట్ల మేర నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి రవాణా సదుపాయాలు పెంచామన్నారు. ఇంత అభివృద్ధి చేస్తున్నా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. వారికి కార్యకర్తలు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధికి, గతంలో టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధికి తేడాను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలన్నారు. కార్యకర్తలు, నాయకులు 5 ఏళ్లలో జరిగిన మంచి, అందిన సంక్షేమం, చేసిన అభివృద్ధి గురించి వివరించాలని సూచించారు. రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ పెదకూరుపాడు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు సాయం ఎప్పుడూ ఉంటుందన్నారు. కొత్తపేటలోని అహల్య హాస్పిటల్లో డయేరియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు వచ్చిన తర్వాత పాటించవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ శనకాయల రాజకుమారి తెలియజేశారు. మీరు దేని మీద అయితే కట్ చేస్తున్నారో అవి కూడా మంచి వాటర్తో, మళ్ళీ మున్సిపల్ వాటర్, ఆ కంటామినేటెడ్ వాటర్తో కడగకూడదు, మంచి క్లీన్ వాటర్తోనే కడుక్కోవాలి. సో ఇవన్నీ జాగ్రత్త. ఇప్పుడు మీరు తాగే గ్లాస్ అవి కూడా మంచి వాటర్తోనే కడుక్కోవాలి, కంటామినేటెడ్ వాటర్తో కడగకూడదు. మళ్ళీ ఆ కంటామినేటెడ్ వాటర్లో మీరు క్లీన్ వాటర్ పోసుకున్నా ఆ కంటామినేటెడ్ వాటర్ కొంచెమైనా తెలియకుండా వెళ్తుంది. సో అందుకని వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ వాటర్ వాడుతున్నారో అనేది ఇంపార్టెంట్. అంటే రాప్తాడు సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గుంటూరు జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ అబద్దాలతో సీఎం కుర్చీ విలువ దిగజారుస్తున్న జగన్ రెడ్డి 85% హామీల అమలుపై మాట తప్పి మడమ తిప్పిన సీఎం హామీల అమలుపై బహిరంగ చర్చకు రాగలవా అని సవాల్ చేశారు. మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతా అన్న హామీపై మాట తప్పారని, విద్యుత్ ఛార్జీలు పెంచమన్న హామీపై మడమ తిప్పారని, 2.30 లక్షల ఉద్యోగాల భర్తీపై యువతను మోసం చేశారని ఆయన దుయ్యబట్టారు. వారంలో సిపిఎస్ రద్దు హామీపై మాట తప్పారని, కేంద్రం మెడలు వంచి సాధిస్తామన్న ప్రత్యేక హోదాను కేసుల కోసం తాకట్టు పెట్టారని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్న హామీకి నీళ్లొదిలారని అన్నారు. పక్కా ఇళ్లపై పేదలకు శాశ్వత హక్కు కల్పిస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ తూర్పు నియోజకవర్గంలో జోరుగా సాగుతోందని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా చెప్పారు. ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా ఆదేశాల మేరకు తూర్పులో ఉన్న సచివాలయాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లబ్దిదారుల పేరిట శాశ్వత హక్కు కల్పించేలా సీఎం వైఎస్ జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు వెల్ఫేర్ సొసైటీ బ్లడ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజ్ వారి సహకారంతో ఈరోజు పేరేచెర్ల ఎన్ఆర్ఐ కాలేజ్ ప్రాంగణంలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో 70 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. మరియు విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, రక్తదానం, నేత్ర, అవయవ, శరీరదానం మరియు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం అంశాలపై సదస్సు జరిగింది. సుమారు 500 మంది విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ కోటా శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్, డైరెక్టర్ ఉప్పాల సాంబశివరావు మరియు శివాజీ పాల్గొన్నారు. డీఎస్పీ గోలి శేషయ్య, మానవతా కన్వీనర్ సలీం మాలిక్, ప్రముఖ రక్తదాత ఉమామహేశ్వరరావు ప్రసంగించారు. డీఎస్పీ గోలి లక్ష్మయ్య వ్యక్తిత్వ వికాస కార్యక్రమం విద్యార్థులను బాగా ఆకట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుపుతున్నారు. సో మానవతా స్వచ్ఛంద ఫౌండేషన్ ద్వారా
ఎన్నెన్నో కార్యక్రమాలు జరుపుతున్నారు. ఆ కార్యక్రమాల వివరాలు అందరూ అన్ని చెబుతారు. మీరు సేవ అనేది నేను చెప్పాను ఆల్రెడీ మీకు. రియల్ హ్యాపీనెస్ ఈజ్ మేకింగ్ అదర్స్ ఫీల్ హ్యాపీ. రియల్ హ్యాపీనెస్ ఈజ్ మేకింగ్ అదర్స్ ఫీల్ హ్యాపీ. సో one more thing I want to tell. You may ask how it is going to be real happiness. Say, suppose if your parents are happy, when your parents are happy, when you are successful, when your behavior is well, when you are doing good, then only they will be happy. So if you keep your parents happy means you are successful. You are successful. జడ్పీ కార్యాలయం నందు చైర్పర్సన్ కత్తెర హెన్రీ కృష్ణ కారుణ్య నియామకాలలో అర్హులైన అభ్యర్థికి మరియు బ్యాక్లాగ్ ఖాళీల నందు అర్హులైన అభ్యర్థులకు ఆఫీస్ సబార్డినేట్ గా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ముక్కాల రామసుబ్బయ్య దురదృష్టవశాత్తు సేవాకాలంలో మరణించినందున వారి కుమారుడు ముక్కాల ఆదర్శకు సాంఘిక భద్రతా ప్రాతిపదికన కారుణ్య కారణాలపై ఆఫీస్ సబార్డినేట్ గా జిల్లా ప్రజా పరిషత్ గుంటూరు నందు నియమించామని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారు? టీడీపీ అధినేత సవాల్కు తాము సిద్ధమేనన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల. వైసీపీలో బలహీన వర్గాలకు స్థానం లేదు. అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. త్వరలో నిర్ణయం ప్రకటిస్తాం. తాడిశెట్టి సోదరుల వ్యాఖ్యలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ సర్కార్ కుట్ర కేసు. నాదెండ్ల మనోహర్ ఆరోపణ. వాలంటీర్ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా అని సూటి ప్రశ్న. ముగిసిన రోడ్డు భద్రతా వారోత్సవాలు. పలువురు డ్రైవర్లను సత్కరించిన డీటీసీ అధికారులు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలను ప్రజలే విరగ్గొడతారు. తొందర ఎందుకన్న టీడీపీ నేత కోవెలమూడి నాని. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.